గ్రామం. నా పేరు అన్నే సురేష్ బాబు. ఇక్కడ 2009లో జర్నలిస్టులకి లేఅవుట్ చేసి ఇక్కడ 5 సెంట్ల చొప్పున ఫ్లాట్లుగా విభజించడం జరిగింది. అప్పుడున్న పరిస్థితి ప్రకారం జర్నలిస్టులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండారో వాళ్ళకి ఇవ్వగా ఇంకా 3 ఫ్లాట్లు ఇక్కడ వేకెంట్ ఫ్లాట్లు ఉన్నాయి. ఆ వేకెంట్ ఫ్లాట్లలో ఈ తుక్లూరు గ్రామానికి చెందిన రుద్రపాటి బాబు రాజేంద్ర ప్రసాద్ అనే అతను యూట్యూబ్ ఛానల్లో నిర్వహించుకుంటూ అధికారుల్ని, నాయకుల్ని అందరినీ నేను ఛానల్ నడుపుతున్నా, నేను ఏదైనా చేస్తానని చెప్పి అనే విధంగా బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈ స్థలాన్ని మిషన్ పెట్టి 1/10/2024 సంవత్సరంలో మిషన్ పెట్టి బాగు చేయడం జరిగింది. మేము గ్రామస్తులుగా ఇక్కడ ఇంకా స్థలాలు అందరి వారు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఇంకా బోలంతమంది. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం అందరికీ కొనివ్వాలంటే ఆర్థిక పరిస్థితులను బట్టి ఇబ్బంది అవుతుంది కనుక మేమేంటంటే గవర్నమెంట్ వేకెంట్ సైట్లని కబ్జా అయితే రేపు నిరుపేదలకు ఇవ్వటానికి ఉండవనే ఉద్దేశంతో మేము దీన్ని ఆ రోజున ఆపటం జరిగింది. ఆ రోజు తహసీల్దార్ గారు విఆర్ఓ గారితో ఇక్కడ ఇది ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే శిక్షార్హులు అని చెప్పి బోర్డు పెట్టడం జరిగింది. మరలా దాన్ని కొన్నాళ్ళు ఊరుకుని ఆ విఆర్ఓ మారిపోయిన తర్వాత మళ్ళీ కొత్త విఆర్ఓ రాగానే ఇది మేము గత 20 సంవత్సరాల నుంచి పాకలేసాం అది ఇది అని చెప్పి ఆ విఆర్ఓతో చెప్పడం జరిగింది. ఆయన చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకున్నాడు. ఎంక్వైరీ చేసుకుని ఇతను ఏమైనా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాడమ్మా, ఇంతకుముందు ఏమైనా పాకలేసి ఇక్కడ నివసించారా ఏంటని వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు. అటువంటిది ఏం లేదని వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. రీసెంట్గా తుక్లూరు గ్రామానికి చెందిన కారుమంచి కిరణ్ అనే అతను ఆర్డీఓ గారికి అప్పటి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఎంక్వైరీ చేయమని రాయిగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ఇది ఫ్లాట్ నెంబర్ 24 ప్రభుత్వం కింద ఉంది, వేకెంట్ సైట్ కింద ఉంది అని చెప్పి అతనికి ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో బాబు రాజేంద్ర ప్రసాద్ అనే అతను మేము ఈ స్థలాన్ని అడ్డుకుంటున్నామనే ఉద్దేశంతో నా మీద SC/ST కేసు రిపోర్ట్ ఇచ్చాడు. దాని మీద వాళ్ళు పోలీసు వారు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకున్నారు. అది ఏం జరిగిందో తెలియదు. అతను ఏంటంటే అంతసేపు నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా అని అటు అధికారుల్ని ఇటు నాయకుల్ని బెదిరించడం, అదేమంటే కులం తీసుకురావటం. నేను ఉండేదే బీసీలు SC/STలతో నేను ఉంటుంటా. ప్రతిరోజు నేను వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతోనే మెలుగుతా. నాకు క్యాస్ట్ ఫీలింగో లేకపోతే ఇంకోటో అటువంటి ఇక్కడ ఉండవు అసలు. అతను క్యాస్ట్ తీసుకొచ్చి మరి ఈ విధంగా రిపోర్టర్లు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని క్యాస్టులు జాబులు చేస్తున్నారు. కానీ ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, నేను ఏదైనా చేస్తానని చెప్పి కులం